2000 కొలముల దూరం ఉండాలి. దైవజనులైనటువంటి యాజకుల్ని దైవజనులు అంటారు. యాజకులు ఆ నిబంధన మందసాన్ని మోస్తున్నాడు మీరు చూసేటప్పుడు దానికి మీకు మధ్యలో దూరం ఎంత ఉండాలి? 2000 కొలముల దూరం ఉండాలట మూరతో కొలిస్తే. చూసారా, మేర ఏర్పరచమన్నాడు దేవుడు. దబుకుని మీరు ఏంటి అది దాటి కొంతమంది ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు అన్నీ పైన ఇదివరకు అలానే తీసుకొచ్చి అన్ని అరటిపళ్ళతో సహా అన్నీ పెట్టేవారు. కానీ ఒకరోజు సడన్గా వేసే చెప్పారు, మంచం పైన పెట్టద్దు, నాకు మధ్య కిందన పెట్టమన్నారు. బియ్యంతో సహా అన్ని పైనే ఉండేవి. ఏ సందులు చెప్తుంటా. మరి అది ఎంతమంది చూసారో తెలియదు, కానీ అప్పుడు వాళ్ళు మీరు ఇప్పుడు ఉన్నారో లేదు తెలియదు కూడా. అది కూడా అయితే మందసానికి మీకు మధ్యలో 2000 కొల మూరలు ఎడముండాలి. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళేది కాదు. ఇప్పుడు 2026 సంవత్సరం మీరు ఇంతకుముందు 2025 నడిచినట్టు త్రోవ లాంటిది కాదు. ఆ దారి కాదు ఇది. ఇది వేరే దారి కనుక మీరు దాన్ని ఏం చేయాలి? గుర్తుపట్టాలట. హలేలి 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 హలేలియా, గుర్తుపట్టవలను. ఎందుకంటే మీరు ఇంతకుముందు వెళ్ళి త్రోవ లాంటి త్రోవ కాదు కనుక మీరు దాన్ని గుర్తుపట్టాలి. కనుక ఆ మందసములో మీరు ఏం చేయకూడదు? సమీపంగా నడవకూడదు. ఎడముండాలి మీకు మందసానికి. మందసాన్ని మోస్తున్న యాజకులకి, మందసాన్ని మోస్తున్న యాజకులకి మీకు ఎడముండాలి. సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని జనులకు ఆజ్ఞించాడు. రేపు అద్భుతాలు చేస్తాడు దేవుడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు అద్భుతాలు మీరు చూడాలంటే జనులకు ఆజ్ఞించాడు. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచారట. ప్రజల ముందర. అందుకని మీరు హల్లెలూయా అని మేము చెప్పకుండానే కొంతమంది ఉద్రేకంతో రకరకాల కేకలు వేసేస్తారు. ముందుగా మీరు ఏది చేయకూడదు అని ఎన్నోసార్లు చెప్తుంటా. దేవుని గ్రంథంలో ఉన్నది మనం నేర్చుకోవాలి, మీరైనా మేమైనా. లేకపోతే అక్రమం అయిపోతుంది. అది అక్రమం కాదు. దేవుని గ్రంథంలో ఎలా ఉంది అదే మనం చెయ్యాలి. అప్పుడే దేవుని బ్లెస్సింగ్స్ వస్తాయి. వ్యర్థమైనవన్నీ చేసి మన సమయాన్ని మన ఆయుష్ని ఎందుకు వృధా చేసుకోవడం? అదేదో కరెక్ట్గా చేయొచ్చు కదా. అవునా వాళ్ళు హల్లు చెప్పండి. ఏంటి ఆ చేసేదంతా కొంచెమన్నా ఇంతవరకు సరి చేయలేకపోయాం. ఎప్పుడన్నా ఆ చేసేది కొంచెమన్నా కరెక్ట్గా చేయాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యొక్క నిబంధన మందసానికి దైవజనులు ఎత్తుకుని మోస్తున్న మందసానికి మీకు 2000 కొలములు దూరం ఉండాలి. దూరము అది ప్రజల ముందర దైవ సేవకులు ఎత్తుకొని మోస్తూ ఉంటారు ఆ యొక్క నిబంధన మందసాన్ని, దేవుని యొక్క నిబంధన మందసాన్ని. ఇప్పుడు మీరు గుర్తుపట్టవలను. ఆ మార్గాన్ని మీకు తెలియజేస్తే యోహాను సువార్త 14:5 తోమా గారు అన్నాడు, యేసయ్య ఆ మార్గం ఎలా, ఇంతకుముందు వెళ్ళినది కాదు, ఆ మార్గం గుర్తుపట్టాలన్నావు కదా, అది ఎలా తెలుస్తుందంటే ప్రభు అన్నాడు, నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే, నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నడిపి గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే, నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నడిపి గమ్యం చేరుస్తాడే. ఎవరది? యేసు రాజు నా యేసు మహారాజు, 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 రాజు
కత్తవేరి హమనసి కంద్రరాశ్య. థ్యాంక్ యూ పప్పా, థ్యాంక్ యూ లవింగ్ లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ది లార్డ్. తోమా గారు ఏమన్నాడు యేసయ్యతో? నువ్వు వెళ్ళే మార్గం మాకు ఎలా తెలుస్తుంది? మేము నడవాలన్నావు దానిలోని, అది ఇంత ముందుగా మీరు వెళ్ళినది కాదు, అది గుర్తుపట్టాలన్నావు కదా యేసయ్య, అది మాకు ఎలా తెలుస్తుంది అని తోమా గారు అడిగారంట. అప్పుడు యేసయ్య ఏమన్నారు? తీసారు ఎవరో తీలేదా? రిఫరెన్స్ చెప్పిన ఎక్కడో ఉంటుంది మా తేలికి. యోహాను సువార్త 14:5 చదవండి. అందుకు తోమా, ఎక్కడికి వెళ్తున్నావు ప్రభా? మాకు తెలియదు నువ్వు వెళ్ళే మార్గం అన్నాడట. ఆ మార్గం ఎలా తెలిసిందంటే యేసుప్రభు అన్నారు, నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు అని చెప్పారు. అయితే తండ్రి అయిన దేవుని యొద్దకు రావాలంటే ఫస్ట్ యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. మనకి భూమి మీద ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. యేసయ్య తండ్రి ద్వారానే వచ్చారు. తండ్రి ద్వారా మనం తండ్రి సన్నిధికి వెళ్ళాలంటే యేసయ్య ద్వారా తప్ప వేరే మార్గమే లేదు. అందుకే మనం దూత ఏం చెప్పింది? దేవుని దూత జ్ఞానులకు చెప్పింది, వచ్చిన దారిలో మీరు వెళ్ళవద్దు, వచ్చిన దారిలో మనం వెళ్ళకూడదు. ఈ నూతన ఇయర్లో 2025లో ఈ 2025వ సంవత్సరంలో వెళ్ళినట్టు దారిలో మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుని దూత కూడా యేసయ్య జన్మదినానికి పురస్కరించుకొని మనం అప్పుడు చదువుకున్నాం. యేసయ్య దూత ఏం చెప్పింది? మీరు వచ్చిన దారిలో వెళ్ళొద్దని ఎవరికి చెప్పింది? జ్ఞానులకి చెప్పింది. మీరు వచ్చిన దారిలో వెళ్ళొద్దు. ఇంతవరకు వచ్చిన దారిలో ఎటువంటి శోధనలు గుండా, ఎటువంటి బాధలు గుండా, ఎటువంటి కష్టాలు గుండా వచ్చారో, లేకపోతే ఎటువంటి సమస్యలతో, అదే మనకి క్షేమము. దేవుని పని ముందు, మన పని వెనక. అది మీరు వెళ్ళాలంటే. కానీ ఫస్ట్ ఏం చేయాలి? యేసే పని. అంటే యేసు సన్నిధికి వచ్చి ప్రార్థన టైం అనుకోండి, అది మీరు యేసే సన్నిధికి వచ్చి ముందు యేసయ్యని మీరు ప్రేమించేవారుగా, యేసు సన్నిధిలో యేసయ్యని ఆరాధించేవారుగా ఉండాలి. దూత చెప్పినట్లుగా జ్ఞానులు నడుచుకున్నారా లేదా? జ్ఞానులు దూత చెప్పినట్లుగా, దూత చెప్పింది కదా, కళలోకి వచ్చి జ్ఞానులకి చెప్పింది దూత, మీరు వచ్చిన త్రోవలో వెళ్ళొద్దు అని చెప్పి. అలానే వచ్చిన త్రోవలో వాళ్ళు వెళ్ళలేదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు వచ్చిన త్రోవలో వెళ్ళకూడదు. హలేలి 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 హలేలి. మీరు ఇంతకుముందు నడిచినట్లుగా మీరు నడవకూడదు. యోషువ గ్రంథం 3:3. అందుకని మీరు మందసానికి 2000 కొలముల దూరము ఎడముండాలి. దాన్ని, ఆ త్రోవని మీరు ఏం చేయాలి? గుర్తుపెట్టాలి. మీరు ఇంతకుముందు నడిచినటువంటి త్రోవ కాదు ఇది. ఈ 2026 సంవత్సరం అంతకుముందు నడిచినటువంటి 2025 సంవత్సరం నడిచినట్లుగా నడిచేద్దామంటే కుదరదు. దేవుని సందులో అనేకమైన తుఫాన్ల నుండి, అనేకమైన రోగాల నుండి, వైరస్ల నుండి, ప్రభు జ్వరాలు, తాప జ్వరాలు, విష జ్వరాలు, రకరకాల విపత్తుల నుండి ప్రభు మనల్ని లేవనెత్తారు. హలేలి 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 హలేలి. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని సందులో ఎలా ఉండాలి? వచ్చిన త్రోవలోనే, కుటుంబాల్లో కలహాలతో, గొడవలతో. బైబిల్ ఒక మాట ఉంది, పులిసిన పిండితో నూతన సంవత్సరంలో ప్రవేశించొద్దు అన్నారు దేవుడు. 2 లీటర్ల పాలకి చిన్నదే వేస్తారు, పెరుగు తోడు. ఆ చిన్నది ఉన్నా సరే మీలో కలహం, గొడవలు, కక్షలు, ఇటువంటి వాటితో మీరు నూతన సంవత్సరంలో ఉంటే ఇప్పుడే నూతన సంవత్సరాలు విడిచిపెట్టేసేయండి. ఇక ముందు అన్న నూతన స్వభావం కలిగి, పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయన అనే దేవుని యొక్క వాక్య ప్రకారంగా పాతవి గతించిపోయి మీ జీవితాల్లో నూతన సమస్తము కూడా క్రొత్తవి అయినట్లుగా మీ జీవితాల్లో దేవునికి మీరు క్రొత్త ఫలముతో పండుగ ఆచరించాలన్నది బైబిల్. క్రొత్త ఆత్మఫలాలు. క్రొత్త ఫలాలంటే మేమే పడ్లు తీసుకురమ్మంటారా మమ్మల్ని మీ దగ్గరికి? మీకు కావాలా ఏంటి? కొనుక్కొని ఉన్నాయి అనకండి.
క్రొత్త విధమైనటువంటి ఆత్మఫలాలు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి ఉన్న ఆత్మఫలాలు క్రొత్తగా. ఆ ఫలాలు మీకు ఉన్నా మీరు ఇంతకుముందు వాటిని వేరే విధంగా వాడారేమో. అలా కాకుండా క్రొత్త ఫలముతో మీరు పండుగ ఆచరించాలి. ఈ యొక్క నూతన సంవత్సరం పండుగ క్రొత్త ఫలంతో, అంటే పులిసిన పిండితో కాకుండా, అంటే నిష్కపటమైనటువంటి నిర్దోషమైనటువంటి కపటము లేనటువంటి హృదయముతో, ఎవరి మీద కక్షలు కానీ గొడవలు కానీ ఏమి, కుటుంబాల్లోనే తల్లి ఒకళ్ళని ప్రేమించిందంట, తండ్రి ఒకళ్ళని ప్రేమించాడంట. మీరు అలా ఉన్నారా? ఎవరన్నా? తల్లి ఏమో చిన్న కుమారుని ప్రేమించింది, తండ్రి ఏమో పెద్ద కుమారుని ప్రేమించారు. అలా ఎవరు ఉండకూడదు. అందరూ మీ పిల్లలే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించకూడదు, పక్షపాతం చూపకూడదు. నిష్కపటంగా, మీరు నిష్కపటమైన హృదయంతో, అది ఉదాహరణ చెప్పానంతే. మీరు మీ కుటుంబాలనే కాదు బయట వాళ్ళని కూడా మీరు దేవుని ప్రేమతోటే చూడాలి. దేవుని ప్రేమ పరిశుద్ధమైనది, అదే సమయంలో ఏంటి, సమాధానమైనది. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 సఖ్యమైతే మనుషులందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండాలి. మీరు వెళ్ళేటటువంటి త్రోవకు మీకు మార్గం తెలియదు కనుక దాన్ని గుర్తుపట్టాలి మీరు అని ప్రభు చెప్పారు. రోమీయులకు రాసిన పత్రిక 15:15 పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడాలి. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు అని మీరందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయంటే ఎలా జరుగుతున్నాయి? దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆత్మ వలన, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన. 7 ఆత్మలు కలిగిన వాడు దేవుడు. మరి ఒక్కటి కూడా పొందుకోకపోతే ఎలాగ? పరిశుద్ధాత్మ. కొంతమంది కొంచెం వస్తే చాలు, ఓ భాషలతో మాట్లాడి ఎగిరితే గంతులేసి చప్పలు కొడితే అప్పుడే అయిపోద్ది అంతే. మళ్ళీ కొన్ని రోజులు కూడా ఉండదు. ఏంటి అది? మీకు ఏదైనా దేవుడు కొంచెం చిన్న కార్యం చేస్తే చిన్నపిల్లల గొంతులేయడం కాదు. దేవుని కార్యం చేసినా చేయకపోయినా యోబేమన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. అటువంటి మంచి మనసాక్షి ఉండాలి. అవును, దేవుడికి ఇచ్చాడు, దేవుడికి తీసిపోయాడు అంతే. దేవునికి ఇవ్వడానికే మీరు బాధపడిపోతే మరి ఇంకా అలానే ఉంటుంది. దేవుడికి ఇవ్వడానికి మనం బాధపడకూడదు. మనకి ఇచ్చినవన్నీ ఆయన ఇచ్చినవే కదా. ఆశ్చర్యకరుడా నాలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నాలోచనకర్తవు, చూడగు తండ్రివి నా శాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. రేపు మీ మధ్యలో దేవుడు అద్భుతాలు చేస్తాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని ప్రభు సంధిలో దేవుడు సాగుతున్నటువంటి యెహోషువ చెప్పడం జరిగింది. లేవియా కాండం 11వ అధ్యాయం 44 ఉంది. యెహోవా అని నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులయుండుడి. దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధత 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 అంటాడు. మనిషి ఎప్పుడు కూడా పరిశుద్ధత అంటే అంత దూరం పారిపోయే వాళ్ళు ఉంటారు. వృక్షములలో జల్లరు వృక్షమెట్లున్నదో, పరిశుద్ధుల మార్చలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని, పరిశుద్ధుల మార్చలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్లా యాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను.
కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. పాడెదా నాకు ప్రియుని జీవిత కాలము అరణ్య యాత్రలో, కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగాలంటే హెబ్రీ రాసిన పత్రిక 12:14 పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు మీ జీవితాల్లో చేయాలంటే ఏం కావాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అభిషేకం, దేవుని యొక్క అభిషేకం ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కొంచెం 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 కాదు, పొంగి పొరులుతూ ఉండాలి. కొంచెం కొంచెం ఉంటే సరిపోదు, ఇప్పుడు కూడా పొంగి పొరులుతూ ఉండాలి దేవుని సన్నిధిలో. పాట పాడిన ఏం చేసినా పరిశుద్ధాత్ముడు కదులుతాడు. హలేలి 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 హలేలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఇష్టపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న చోట పరిశుద్ధత ఉంటుంది. ఎందుకు? దేవుడు పరిశుద్ధపరుస్తాడు, ఆయన పరిశుద్ధుడు కనుక. నువ్వు ఇష్టపడాలి, ఇష్టపడి నువ్వు అప్పగించుకోవాలి దేవునికి. పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడిని అయిన ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి. ఇక్కడ కుక్కలాగా బయటకు అయిన తర్వాత ఒకలాగాను అది కాదు దేవుడు కోరుకునేది. ఎప్పుడు ఇక్కడ ఒకలానే ఉండాలి, బయట ఒకలా ఉండాలి. ఇక్కడ మంచిగా ఉంటారు, లోపలికి బయట వెళ్ళిన తర్వాత కుటుంబంలోనే అలాగ నేను ఇలాగ అనుకుంటాను. మనుషులు కదా, ఇంకా అటువంటివన్నీ మీరు వెళ్ళే త్రోవ ఇంతకుముందు వెళ్ళవలసినటువంటి త్రోవ కాదు కనుక అవన్నీ విసర్జించి పులిపిండితో మీరు పండుగ చేయొద్దు అన్నది. అవన్నీ చదవటానికి టైం సరిపోదు ఇప్పుడు. కొరింథీ రాసిన పత్రికలో ఉంది. మీరు హెబ్రీ రాసిన పత్రిక 13:17 ఉంది కదా. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ పైన లెక్క అప్పచెప్పవలసిన వారాలు మీ వాళ్ళే మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన వాళ్ళ మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారి మాట వినాలి, లోబడాలి. దైవజనుల మాట. దైవజనులు ఈ యొక్క కాడిని లేక ఈ యొక్క బలిపీఠను మోస్తున్నప్పుడు మీకు వాళ్ళకి ఎంత ఎడ ఉండాలి? 2000 కొలము మూరలు దూరం ఉండాలట. మీరు ఆ మార్గాన్ని గుర్తుపట్టాలి. హలేలి 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 హలేలి. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుని దగ్గర మనం పొందుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కనుక దేవుడు మనకి పరిశుద్ధమైన ఆశీర్వాదాలే ఇస్తాడు. అయితే సమాధానము పరిశుద్ధ అందరితో కలిగి ఉండాలి. దేవుని వాక్యం నీవు చదువుచుండగా దాన్ని నీవు హృదయంలో భద్రపరుచుకోవాలి. అలా కూడా పరిశుద్ధత వస్తుంది. మీకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధత కలుగుతుంది. పరిశుద్ధత కలిగే మనసు నాకు దయచేయి ప్రభా. తండ్రి, అందరితో సమాధానంగా పరిశుద్ధత కలిగే మనసు నాకు దయచేయి ప్రభా అని అడగాలి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుందని కొరింథీ రాసిన పత్రికలో రాయబడి. కొన్ని వాక్యాలు ఎందుకు చదివిస్తున్నా అంటే మీరు ఉట్టిదో నిజం అమ్మగా చెప్పామనుకుంటారని, అంతమించి ఏం లేదు. ఎందుకంటే బైబిల్ అంతా చదవరు కదా సరిగ్గా, నాకే సరిగ్గా రాదు. ఏదో దేవుడు చెప్పమని చెప్తా. హలేలి 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 హలేలి. కనుక ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధతకి అభిషేకం పొందుకోవాలని ఈ సంవత్సరంలో మీరు ఒక గట్టి తీర్మానంతో ముందుకు వెళ్ళాలి. ఇంతకుముందు వచ్చినట్టుగా ఎన్ని సంవత్సరాలు దేవుళ్ళ మేము ఉన్నాం అలా కాదు. ఎలా ఉండాలి? పరిశుద్ధత పొందుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి ప్రభు అని ఉండాలి. ఇంతకుముందుగా మీరు ఇష్టమైనట్టున్నట్లుగా ఉండకూడదు. ఎలా పడితే అలాగా గొడవలు ఆడుకుంటూ ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు స్త్రీలు ఏం చేయాలి? ఉదయాన్నే లేచి కొంచెం ప్రేయర్ చేసి ఆవిడ పనులు మొదలు పెట్టాలి. తర్వాత కూడా ఖాళీ సమయంలో ప్రార్థన చేసుకోవాలి. ఖాళీ సమయంలో ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదట. కనుక అన్యాయంగా ఉండకండి. మీ కుటుంబాలు అయితే ఒకలాగా, వేరే కుటుంబాలు అయితే ఒకలాగా ఉండకండి. కొంతమంది వాళ్ళ కుటుంబంలో ఒకలా ఉంటారు,
ఏంటి ఎదుటి వాళ్ళ కుటుంబీకులని వాళ్ళు బాధపడతారు. మీకైతే ఒక న్యాయం, వాళ్ళకైతే ఒక న్యాయం కాదు కదా. మన అన్నదమ్ములు అక్క చెల్లెని ఎవరైనా ప్రేమిస్తారో మీ కుటుంబ తరపున, భార్య తరపున, భర్త తరపున వచ్చే కుటుంబీకులు కూడా అలానే ప్రేమించాలి. కుటుంబీకుల్ని ప్రేమిస్తే వాళ్ళ తరపున వచ్చే వాళ్ళు కూడా ప్రేమిస్తారు. ప్రేమ అట శాశ్వత కాలం ఉంటుందట. డంబముగా మాట్లాడదు. ఒకరికొకరు దైవికమైన ప్రేమ కలిగి ఐక్యతలో, సమాధానంలో నడుచుకోవాలి. దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమలో నడుచుకోమన్నాడు. నీ నామం నీకు వందనాలు నా తండ్రి. మరి నేను అయితే మా పెద్ద పాప ఇంటికాడ ఉంటున్నాను. మరి ఇక్కడ ప్రార్థనలు పెడుతున్నారని మా చిన్న పాప ఫోన్ చేసి చెప్పింది నాకు. ఆవిడ పొద్దుకుపోయింది కదా అని ఇంకా బలహీనతగా ఉంటుందని నేను వెళ్ళలేనులే, పొద్దుకుపోయాను చెప్పి రాలేకపోయాను. ఆ రెండో రోజున ఇంకా ప్రయాణం అయ్యి వద్దారనుకుంటా. ఆవిడ కూడా నాకు పడుకుని లేగాలనిపిస్తలా, 3 దాకా పడుకునే ఉండా. నేను ఊకు నొప్పులు, బలహీనత, మెడనరాలు లాగుతూ శరీరం బలహీనత, ఇటు పడుకున్నా ఇటు నొప్పులు వచ్చేస్తుంది, ఒళ్ళు ఇటు పడుకున్నా ఇటు నొప్పులు వచ్చేస్తుందా, అట్లా ఉంటున్నాను. నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను. మరి ఎట్టాగ నాయన నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఎట్టాగయ్యా అనుకునేటప్పటికి 3ంటికి నేను గబుక్కుని లేచేసి ఏమన్నామని ఏమైనా సరే వెళ్ళాల్సిందే అని చెప్పి నేను గబగబా ఆ పని గబగబా చేసేసాను. లేగలేని దాన్ని పని చేసేసాను. నేను లేచి ఆ ఇళ్ళు అవి ఊడి చేసి అంట్లు కడిగేసి గబగబా ప్రయాణం అయ్యి ఇక్కడికి ప్రార్థన సమయానికి నేను మీటింగ్ సమయానికి అందుకున్నాను. నేను ఇక్కడ ఆ దేవుడు నన్ను అంత లెగలేని మడిసింది నన్ను ఇట్లా నడిపించాడంటే ఆ దేవుడు కృపే నాకు. నాయన మరి ఎక్కడున్నా కూడా నా పట్ల ఆయన నాకు సాయమే చేస్తున్నది. నేను ఎన్నిసార్లు నేను ప్రయాణాలు అవుతూనే ఉంటాను. ఒక్కొక్కసారి వేయివాకు వెళ్ళానంటే ఆ వేయివాకులో తుమ్ముడు వరకు అయితే బస్సుకి, ఏ బస్సుకైనా మారి వెళ్ళగలుగుతాం, ఆటోకైనా వెళ్ళగలుగుతాం. తుమ్ముడు నుంచి వెళ్ళాలంటే, వేయివాకు వెళ్ళాలంటే ఏమీ ఉండవు అక్కడ, సమయానికి ఏమి ఉండవు. బళ్ళు అయితే ఆఫ్ చేసి కూర్చుంటారు కానీ ఎవరు ఉండరు. అసలు అట్టాగే నుంచుని ఉంటాను. వెళ్ళే బళ్ళు ఒకసారి ఆపుతాను. నేను ఆపుతుంటే నన్ను చూసి పాపం వాళ్ళు ఆపేస్తారు. ఆపేసిన సమయంలో గబుక్కుని ఎక్కుతారు. ఒక రోజునైతే మళ్ళీ బండి అట్టాగే ఆఫ్ చేసి నేను వెళ్తాను. ఆఫ్ చేస్తే ఆయన ఏం చేశాడు, ఆపుకోకుండా హెల్మెట్ పెట్టుకున్నారో కుర్రాతనే మరి వెళ్తూ ఉండి అంత దూరం వెళ్ళిపోయారు. అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా కోసం వెనక్కి తిరిగి వచ్చాడు ఆయన. దేవుడికి వందనాలు. ఎక్కడున్నా నా ప్రయాణంలో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మరి ఇట్టాడు బలహీనత పడినా కూడా నన్ను దేవుడు లేవనెత్తాడు, నన్ను నడిపించాడు. ఆయన కృపే, ఆయన అంతా కూడా ఆయన సహాయమే. నాకు ఇలా ఉంటున్నానంటే, నేను ఇలా బతుకుతున్నానంటే నిజంగా కూడా దేవుడికి నేను ఏమిచ్చి కూడా నేను రుణం తీర్చలేను. మనవరాళ్ళు కూడా బాగానే ఉండారు. మరి దేవుని కృపను బట్టి చెరుకోక ఇద్దరికి కూడా వివాహాలు జరిగినాయి. మరి పెద్ద బాబు వాళ్ళు అయితే ఆయన డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్ గారు, ఆయన హాస్పిటల్ పెట్టుకున్నారు, మెడికల్ షాప్ పెట్టుకున్నారు. వాళ్ళ కృపను బట్టి బాగానే ఉంది. మరి చిన్న పాప మనవరాళ్ళకైతే మరి ఇక్కడే మా సార్మం మెట్టో ఏదో అంటారు, అక్కడ కోతిబొమ్మ ఉన్న అక్కడ అటు లోపలికి వాళ్ళ ఇల్లు అయితే అక్కడ ఇచ్చారు ఆ పాపను. ఆ పాప వాళ్ళ భర్తగా ఉద్యోగం అయితే హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్లో ఉంటుంటే అక్కడ కూడా మరి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారంట. దేవుని బట్టి అంతా మంచిగానే చూస్తున్నాడు దేవుడు. దేవుడికి వందన అన్న ఆయన యేసయ్య, నేను ఏమిచ్చి రుణం తీర్చలేను తండ్రి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. తన మనవరాండ్ర కోసం ప్రతి విషయంలో ప్రార్థన చేపించేదావిడ. వివాహాల దగ్గర నుండి ప్రభు కృపను బట్టి వివాహాలు జరిగినాయి మంచిగానే. తన అల్లుడు కూడా డాక్టర్ అని చెప్తుంది కదా, పిల్లలు కూడా ఉన్నారు. ఇంకో మనవడి కోసం ప్రార్థన చేయమంటుంది. ఆవిడని కూడా ప్రభు రక్షించేలాగా తనకు కూడా ఏదో దారి చూపిలాగా స్తోత్రించుదాం. స్తోత్రం. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు 2వ తరగతిలో మనవడు. 2ఏనా 2, 3 గుర్తులేదు, నాకు గుర్తులేదు. తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయాడు. 3 రోజులైనా రాలేదు. ఇవిడి ప్రార్థన చేయించారు, యేసు దేవల్లో వచ్చేసాడు. హలేలి. అలాగా దేవుని సన్నిధి అంటే మనమంటే వాళ్ళకి ఇష్టం కలిగింది.
మనమంటే దేవుని సన్నిధి అంటే వాళ్ళకి ఇష్టం కలిగి వాళ్ళ అల్లుడు గారు మాల వేసిన దేవుని సన్నిధి అంటే మనమంటే ఇష్టం కలిగి వాళ్ళ ఆవిడికి పాలని మినువులని ఇచ్చి పంపించేవారు సన్నిధికి. అప్పుడప్పుడు కానుకలు ఇచ్చి పంపేవారు ఇలా అమ్మాయిని. ఈవిడితో పాటు వచ్చేవారు, దేవుడికి ఇచ్చేవారు అవి ఇవిని. వాళ్ళ పిల్లలు ఇద్దరు ఫెయిల్ అయిపోతే ప్రార్థన చేయించారు ఫోన్లో. ఇద్దరు ఒకసారి పాస్ అయ్యారు. అలేలి ఎవరి గురించి ఏది చెప్పమన్నా వేసేదాళ్ళు నాకు అన్నీ గుర్తుంటాయి, ప్రార్థనలో పెడతాం కాబట్టి ఏది గుర్తు చేస్తారు. అయితే ఆ విశ్వాసం వాళ్ళకు ఉంది, అన్నిటికీ ప్రార్థన చేపిస్తారు. వాళ్ళ అమ్మాయికి బాగోపోయినా ప్రార్థన చేపిస్తారు, అన్నీ చేస్తూ ఉన్నారు. వీళ్ళు మన సంధికి రావడం, వాళ్ళ అమ్మాయి రావడం, వీళ్ళన్నీ చూసి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళంతా తీసుకెళ్ళి ఏ ఊరేది అడ్డాడు తీసుకెళ్ళిపోయారు. చూసారు అమ్మలక్కలు ఎలా చేస్తున్నారో, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. ఆ సంఘానికి రండి, ఈ సంఘానికి రండి అని. దేవుడున్న సంధి విడిచిపెట్టి వెళ్ళావా, నీకు మళ్ళీ సాతానికి కూడా అవకాశం ఇవ్వడు దేవుని సంధికి రావడానికి. గుర్తుపెట్టుకో, నీ నాశనానికి నువ్వే కారకుడివి, కారకురాలివి. అందులో మోమాటం లేదు, దేవుని బైబిల్లో ఉంది. ఎవరి నాశనానికి వాళ్ళ కారకులుగా ఉండకండి. దేవుని మనిషిని ఎన్నుకున్నావు, దాంట్లో నడు. అయితే అడ్డాడు తీసుకెళ్ళిపోయారంట. నాకు పేరు రాదు, ఆవిడ చెప్పింది విన్నారా? ఎవరమ్మా అడ్డాడు తీసుకెళ్ళిపోయారు అందరూ అమ్మలక్కలు. ఇంకంతే వాళ్ళ అల్లుడు గారు రివర్స్ అయిపోయి దేవుడు లేదు ఏం లేదని మళ్ళా అన్ని జల్లుకి వెళ్ళిపోయి అని తిట్టి కొట్టి అన్ని జల్లుకి వెళ్ళిపోయి మళ్ళీ అవి రకరకాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలుసా మీకు? జాగ్రత్త, మంచిగా ఉన్న వాళ్ళే మారిపోతారు. అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. అవన్నీ అంటే అబద్ధమే అంతా. నిజ దేవుడు ఎక్కడున్నాడు? సాతాను చెప్తున్నాడు, నువ్వు నమ్మవా?